హాయ్. అయితే ఈ ఇంటర్ ఎగ్జామ్స్ టైమ్‌లో ఇదంతా అయితుంది. అదే టైం కదా ఐపీఎల్. సో, ఇట్లా ఎగ్జామ్స్ టైమ్‌లో అంతా ఈ ఈ టెన్షన్స్‌లోనే ఉండే. ఎగ్జామ్స్ ఎట్లాగో అయిపోయినాయి. జేఈఈ మెయిన్స్ కూడా క్లియర్ అయింది. జేఈఈ అడ్వాన్స్‌కి ఒక అప్లికేషన్ మళ్ళీ సబ్మిట్ చేయాలి. అదే టైంలో నేను ఈ టెన్షన్స్‌లో తిరుగుతుండే. ఆ అప్లికేషన్ కూడా నేను సబ్మిట్ చేయలే. డేట్ అయిపోయిన తర్వాత చూసుకున్నా. డేట్ అయిపోయిందని చెప్పేసి అంతా వేరే దానిలో ఉండే నేను. ఇంక ఎంసెట్ కూడా అదే టెన్షన్స్‌లో రాసిండే. బబ్లింగ్ సరిగ్గా చేయలేదు. అలవాటు లేకుండే 160 బిట్స్ బబుల్ చేయడం. లాస్ట్ 5 మినిట్స్‌లో వేయడానికి పోయినా బిస్కెట్ అయిపోయింది అది కూడా. సో, ఇట్లా ఇంటర్ అయితే మొత్తానికి బిస్కెట్ అయిపోయింది. ఇంటర్ బిస్కెట్ అయిపోయింది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే బీటెక్ ఉంటాయో అన్నీ బిస్కెట్ అయిపోయింది. ఒక జేఈఈ మెయిన్స్ ఒకటి క్లియర్ అయింది. దాని త్రూనే మేనేజ్మెంట్ అప్లై చేసుకున్నా. దాని త్రూ మా ఫ్రెండ్ జాయిన్ అయిన కాలేజ్లో జాయిన్ అయినా. సో, నేను ఆగలేదు ఇంకా. మళ్ళీ రికవర్ చేద్దాం అన్నట్టు ఈ సైట్స్ ఏవైతే లాగిన్ అయినా ఏవైతే క్రియేట్ చేసినో ఆ సైట్స్ కోసం మళ్ళీ నేను వేరే అకౌంట్స్ కూడా క్రియేట్ చేసిండే. నెట్ ఎల్ఆర్ స్కిల్ అని చెప్పి ప్లాట్ఫామ్స్ ఉంటే దానిలో కూడా అకౌంట్స్ క్రియేట్ చేసిండే. దానిలో ఎంత డిపాజిట్ చేసినా నాకు లెక్కలేదు అసలు. కొన్ని ల్యాక్స్లో డిపాజిట్ చేసింటే కానీ ఎప్పుడు విత్డ్రా చేయలేదు. ఈ ఇంటర్నేషనల్ సైట్స్ నుండి విత్డ్రా చేయలేదు అసలు. ఈ కంటిన్యూస్ ఇది క్రికెట్ టెన్నిస్ దాటిపోయి నెక్స్ట్ కెసినోకి వెళ్ళిపోయింది. కెసినో ట్రై చేయడం స్టార్ట్ చేసిన. రోలెట్ గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసిన. అది అర్థం చేసుకోవడం లోపల కొన్ని లక్షలు పోయినాయి. అది అర్థమైన తర్వాత కొన్ని ప్యాటర్న్స్ అర్థమైనా కానీ నేను విన్ అవుతుండే. విన్ అయినా కానీ ఎట్లా నేను ప్యాటర్న్స్ అర్థమై విన్ అయిన తర్వాత అవి చేంజ్ అవుతుంటాయి. చేంజ్ అయ్యి లాస్ అయ్యేదాకా ఆడుతుండే. నేను ఎప్పుడు విత్డ్రా చేయకపోతుండే మనీ. ఎప్పుడు హెవీగా విన్ అయినా కానీ ఇప్పుడు నేను 1000 డిపాజిట్ చేసి 1 lakh విన్ అయినా కానీ ఆ 1 lakh జీరో చేసేదాకా ఆడుతుండే. విత్డ్రా చేసే అలవాటే లేదు అసలు. ఎందుకు ఉండదంటే విత్డ్రా చేసే అలవాటు. ఇప్పుడు నేను విత్డ్రా చేసేస్తే నేను ఆడలేను. నాకు ఆడడం అంత నచ్చింది. అది మస్తు మజా వస్తుంది. ఆ టైంలో ఆ మజాని నేను ఆపుకోలేకపోతున్నా. ఇప్పుడు విత్డ్రా చేస్తే మనీ వస్తాయి నాకు అకౌంట్లో. బ్యాంక్ అకౌంట్లో మనీ వచ్చేస్తాయి. కాకపోతే ఆ మనీతో నేను నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నా. కానీ దానికంటే నేను ఇప్పుడు ఆడడం నా మైండ్కి ఇంపార్టెంట్ చాలా. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం పక్కన పడేస్తా. నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసేది ఆ ప్రాబ్లమ్స్ తీర్చడానికో అప్పులు తీర్చడానికో స్టార్ట్ చేస్తా. కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ అప్పులు తీర్చడం మానేసి ఆ గేమ్ ఆడుతూ ఎంత ఇన్వాల్వ్ అయిపోతా అంటే ఆ గేమ్లో వచ్చే మజా అంటే ఏది ఇంపార్టెంట్ కాదు ఆ టైంలో. ఇప్పుడు ఆ మజా చేయడం మిస్ అయిపోతా అని చెప్పేసి ఆ విత్డ్రాల్ చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నాకు మనీ అంత ఇంపార్టెంట్ అనిపించదు ఆ టైంలో. ఆ మజా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఒకవేళ పోయిందనుకో ఫ్రస్ట్రేషన్లో ఆడేస్తాం అనమాట. అవి పోయే కొద్దీ మళ్ళీ డిపాజిట్ చేస్తాం. 1000ని 1 lakh చేసి జీరో వేసినాక రియలైజ్ అవుతాం. అయ్యా 1 lakh తీసింటే అమౌంట్ అని ఉంటుండే కదా భయ్ అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అవుతాం. ఆ టైంలో ఇంకా అది మన దగ్గర అకౌంట్లో మనీ ఎంత ఉంటే మళ్ళీ 10,000 డిపాజిట్ చేస్తాం. ఆ 10,000 నువ్వు 20,000-30,000 చేసినా నీకు ఆ 1 lakh ఫిగర్ చూసినాక ఇవి పెద్ద మనీ అనిపించదు. సో అది రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్న మనీ కూడా పోగొట్టేస్తావు మళ్ళీ. ఆ 10,000 20,000 అప్పుడు 1 lakh అయితే డిపాజిట్ చేయం. 10,000 20,000 మల్టిపుల్ టైమ్స్ డిపాజిట్ చేసి అకౌంట్ జీరో అయ్యేదా బ్యాంక్ అకౌంట్ జీరో అయ్యేదాకా ఆడతాం. అండ్ ఆ అకౌంట్ జీరో అయినాక ఇంకా ఫ్రస్ట్రేషన్లో అవసరమైతే అప్పులు చేయడం కూడా స్టార్ట్ చేస్తాం. మరి ఇంత అమౌంట్ పోయింది ఇప్పుడు ఎట్లా రికవర్ చేయాలి, రాత్రి రికవర్ చేయకపోతే నిద్ర పట్టదు. ఇంకా ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని వీళ్ళని అప్పులు అడగడం కూడా స్టార్ట్ చేసిన. నేను ఈ బెట్టింగ్ అలవాట్లు చేయకముందు అప్పు ఇచ్చే పొజిషన్లో ఉండే. కానీ ఇది ఇప్పుడే స్టార్ట్ చేసిన అప్పులు చేయడమే పని అయిపోయింది. ఇంకా అది తప్ప ఇంకా వేరే పని లేదు. అయితే ఎవరినంటే ఫస్ట్ ఫ్రెండ్స్ని అడుగుతుండే. ఫ్రెండ్స్ అందరూ విసిగిపోయిన తర్వాత ఎవరిని పడితే వాళ్ళని, అంటే నాకు తెలిసిన వాళ్ళని, నేను ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతుండే. వాళ్ళని ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతారో కూడా లేదో అట్లా అందరినీ అడగడం. అట్లా ఎవరిని పడితే వాళ్ళని అడిగి ఇట్లా అమౌంట్ తీసుకుంటుండే. చాలామంది ఇచ్చేటోళ్ళు. అండ్ నేను మోస్ట్లీ రిటర్న్ చేసేస్తుండే. 1-2 టైమ్స్ రిటర్న్ చేసేస్తుండే. తర్వాత హెవీ అమౌంట్ అయ్యేసరికి అందరి దగ్గర అప్పులు అయ్యేసరికి ఒకేసారి అది నాకు ఒకేసారి అందరికీ రిటర్న్ ఇవ్వడం కష్టమైపోయి చాలా హోల్డ్లో పెట్టేస్తుండే. చాలా రోజులు హోల్డ్లో పెట్టేస్తుండే. అండ్ మ్యాక్సిమం రిటర్న్ ఇవ్వడానికి చాలా టైం పడుతుండే. కాకపోతే ఏదో ఒక రోజు అయితే రిటర్న్ చేస్తుండే. ఇట్లా మల్టిపుల్ అప్పులు అవుతూ ఉంటుండే. చాలా అప్పులు పెరిగిపోయి మరి ఇంత అప్పులు అవుతున్నా కానీ ఎందుకు ఆడడము, ఎందుకు ఇంత లాస్లో వెళ్తున్నా, ఎందుకు ఆడుతున్నావు అంటే నేను గెలిచి ఓడిపోతున్నా. నాకు ఇప్పుడు అయిన అప్పులు కూడా దాని దాటి ఫిగర్ నేను ఏదో ఒక రోజు గెలిచి ఉంటా, చూసి ఉంటా. సో పాసిబుల్ అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ టైం ఆ ఫిగర్ వచ్చినప్పుడు విత్డ్రా చేయాలి, ఆ అప్పులు తీర్చవచ్చు అని చెప్పేసి అప్పులు తీర్చడానికి ఆడుతున్నట్టు చేస్తాను. నేను దాన్ని దాటి విన్ అవుతా, దాన్ని డబుల్ విన్ అవుతా, దాన్ని ట్రిపుల్ విన్ అవుతా. కానీ అమౌంట్ మళ్ళీ జీరో చేసేదాకా ఆడతా. ఇదే ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక రోజు $10 ఏమో డిపాజిట్ చేసి $17,000 విన్ అయినా. నాకు ఆ నెక్స్ట్ డే 10 lakhs ఏమో కట్టేది ఉండే. ఓకే, ఇది 2019లో. అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇట్లా 2016లో థర్డ్ ఇయర్లో అనుకుంటా, బీటెక్ థర్డ్ ఇయర్లో ఏమైందంటే ఎగ్జామ్స్ టైం ఐపీఎల్లో లాస్ అవుతున్నా. అయితే నాకు అర్జెంటుగా ఒక 50,000 అవసరం ఉండే. నేను బయట 50,000 కట్టాలి. ఇంకా మమ్మీ ఏటీఎం కార్డు తీసేసుకొని 30,000 తీసుకొని ఒక మ్యాచ్ వేసిన. అది ఓడిపోయినా. నైట్ నెక్స్ట్ డే నాకు ఎగ్జామ్ ఉంది, బీటెక్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్. నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా, ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయలేక.
అంటే ఇప్పుడు ఆల్రెడీ బయట 50,000 కోసం అర్జెంట్గా నేను కట్టాలి. సో వాళ్ళు వచ్చేస్తారు మీదికి కట్టమని చెప్పి. అండ్ ఈ 30,000 కూడా ఇంట్లో తీసేసా ఏటీఎం కార్డ్ నుండి. సో ఇంట్లో వాళ్ళకి మళ్ళీ నేను ఈ మధ్యలో ఈ 3 ఇయర్స్లో కూడా బీటెక్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో కూడా నేను చాలాసార్లు ఈ హ్యాబిట్ ఇంకా కంటిన్యూ అవుతుందని తెలియకూడదని చాలా ఇంట్రెస్ట్లకు తీసుకోవడము, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడము, చాలా అప్పులు పెరిగినాయి మధ్యలో. అండ్ ఈ థర్డ్ ఇయర్లో నేను ఎగ్జామ్స్ టైంలో ఇది చేసిన. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండే, నేను అది విన్ అవుతే క్లియర్ అయ్యేది 30,000కి 50,000 ఏదో అమౌంట్ వచ్చేది. 30,000 మళ్ళీ ఇంట్లో పెట్టచ్చు, 50,000 అక్కడ కట్టేయచ్చు అన్న దాంట్లో రిస్క్ చేసిన. నేను ఎప్పుడెప్పుడు రిస్క్ చేసినా ప్రతిసారి ఉల్టానే అవుతుంది ఆ రిస్క్. అయితే లాస్ట్ ఓవర్ 8 రన్స్ ఏమో ఆపేస్తారు. లాస్ట్ ఓవర్ 8 రన్స్ చాలా ఈజీ టార్గెట్ కదా, అది కూడా అయిపోతుంది ఆ రోజు అనమాట. అయితే నెక్స్ట్ డే ఇంకా నాకు ఇంకేం ఆప్షన్ లేదు. నేనేమనుకోలే, రాత్రి వెళ్ళిపోయినా. ఇంకా ఎటైనా వెళ్ళిపోదాం, మళ్ళీ ఇంట్లో ముఖం చూపిలే నేను ఆ స్టేజ్లో ఉండే. సో ఎటైనా వెళ్ళిపోదాం అని చెప్పేసి ముంబై అట్లా వెళ్ళిపోయినా. ఇండియాలో అర్థం కాలేదు, 2-3 రోజులు తిరిగినా మళ్ళీ లాస్ట్కి ఇంటికే వచ్చిన. ఆడ అంటే ట్రైన్లో వెళ్ళి అట్లా రోడ్ల మీద తిరిగి అక్కడ ఒక ఇంజరీ కూడా అయింది అనుకుంటా. అక్కడ లోకల్ ట్రైన్ ఎక్కి ఏ స్టేషన్లో దిగాలో స్టేషన్ అది వచ్చేసిందని చెప్పేసి రన్నింగ్లో దిగి అట్లా పడిపోవడం, ఇంజురీ అయ్యి ఆ ఇంజురీలో నా అమౌంట్ కూడా లేకుండే. అంటే ఉన్న అమౌంట్ కూడా లేకుండే ఏమంతా ట్రీట్మెంట్ చేయించుకునేంత. సో ఇంకా ఎట్లెట్లనో అయిపోయి లాస్ట్కి ఇంకా నాకు వేరే దిక్కులేదని చెప్పేసి ఇంకా నాతో అంటే వర్క్ చేసేద్దామా, ఈ బీటెక్ వదిలేసి అక్కడ పోయి వర్క్ చేద్దామా, ఇంకా లేబర్ వర్క్ చేసుకుందామా ఇంటికి రాకుండా అన్నట్టు అట్లా ఆలోచనలు ఉండే. కానీ అది పాసిబుల్ అవ్వదనిపించింది తర్వాత. నా దగ్గర ఏం ఐడి ప్రూఫ్స్ లేవు, ఎవడైనా ఐడి ప్రూఫ్స్ అడుగుతాడు దేనికైనా. అండ్ ప్రాపర్ క్లాతింగ్ లేదు, నీ దగ్గర ఉన్నది ఒక వేసుకున్న బట్టలు, నువ్వు మేనేజ్ చేయలేవని అర్థమైంది. అండ్ ఇంటికి వచ్చేసిన. అంత ఫులిష్ అవ్వాల్సి వచ్చింది ఇంకా పొజిషన్లో. ఇంటికి రిటర్న్ వచ్చినాక మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఇవన్నీ అనుకొని ఆల్రెడీ ఆ 50,000 ఎవరికైతే కట్టాలో అప్పటికే కట్టేసారు నేను వచ్చే లోపలే ఇంట్లో వాళ్ళు. అది కూడా క్లియర్ చేసేసారు. ఇంకా అయినా అప్పటికి నాకు అప్పులు ఉండే. నేను ఇది కంటిన్యూ చేస్తూనే ఉండే. నేను చేస్తా అని ప్రతిసారి చెప్తున్నా. నేను ఇట్లా చేస్తా అని ప్రతిసారి చెప్తున్నా కాబట్టి నేను ఎవరికి చెప్పుకోలేను కూడా నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి. నా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయలేను. అందరూ ఇది చేస్తున్నా అంటే చీప్ చూస్తారన్న భయంతోనే అసలు నేను ఎవరికి షేర్ చేయకపోతుండే. నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి ఇట్లా దాచుకొని చేయడం అట్లా అలవాటు అయిపోయింది. నేను ఆడకుండా ఉండకపోతుండే. మళ్ళీ నాకు నేను చెప్పుకోవడం రీజన్ ఏంటంటే ఇది అప్పులు ఉన్నాయి కదా, అప్పులు తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నా అని చెప్పేసి. కానీ నేను అప్పులు తీర్చేంత అమౌంట్ విన్ అయినా ఏ రోజు నేను విత్డ్రా చేయకపోతుండే, ఆడుతూనే పోతుండే. కంట్రోల్ లేదు అసలు నాకు ఆడకుండా ఉండేదానికి. మనీ ఉన్నంత వరకు ఆడడం, ఆ అకౌంట్లో ఉన్నంత వరకు ఆడడం, ఎప్పుడు డ్రా చేయడం జరగలేదు. సో అట్లా బీటెక్ థర్డ్ ఇయర్లో ఎగ్జామ్స్ యాబ్సెంట్ అయినా అట్లా సప్లీలు పడ్డాయి. అవి నాకు 4th ఇయర్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఏవైతే యాబ్సెంట్ అయినానో అవే సప్లీలు మిగిలిపోయి ఉండే, ఒక 3 సప్లీస్. ఆ 3 సప్లీస్కి ఇంకో 6 months పట్టింది. అంటే దీని మధ్యలో నాకు జాబ్ కూడా వచ్చిండే కాగ్నిజెంట్లో. కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేసరికి నేను ఇంకా అవన్నీ సెట్ అవ్వదని చెప్పేసి ఆ జాబ్కి నేను వెళ్ళలేదు. సో దీనివల్ల ఇలా కూడా ఎఫెక్ట్ అయింది. నేను యాబ్సెంట్ అవ్వడం వల్ల ఎగ్జామ్స్ బ్యాక్లాగ్ అవ్వడం. అంటే నేను రాస్తే క్లియర్ చేస్తూనే లేదు, జేఎన్‌టూ నమ్మకం లేదు, కానీ అయినా కూడా ఏమో దీనివల్ల కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి, రాస్తే పాస్ అవ్వచ్చు కదా, రాలే కాబట్టి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండే. ఇలా నేను చాలాసార్లు ఇంట్లో ఫేస్ చేయలేక, అంటే మళ్ళీ నేను ఈ హ్యాబిట్ చేస్తున్నాను వాళ్ళకి తెలిసే మూమెంట్లో నేను ఇంట్లో ఫేస్ చేయలేక ఇంట్లో పారిపోయిన, నేను చాలా పారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే మా డాడీ చాలా బాధపడిపోతాడు, అది చూపిస్తాడు, ఎక్స్ప్రెస్ చేస్తాడు. అది నేను చూడలేను, అది నేను తీసుకోలేను, అది ఫేస్ చేయలేను అస్సలు. అయినా కూడా ఇది చేస్తా. దీనికి ఎంత అలవాటు పడ్డా అంటే అసలు నేను ఓడిపోతాను ఆలోచించా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గెలుస్తా అనే దాంతోనే ఆడతా. ఓడిపోతా అనుకుంటే ఆడరు కదా, సో గెలుస్తా అనే దాంతోనే ఆడతా ప్రతిసారి. కానీ ఓడిపోయిన ప్రతిసారి ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ అంతదాకా ఆలోచించా, అంత దూరం అసలు ఓడిపోతామన్న ఆలోచనే రాదు. 50-50 ఛాన్సెస్ ఉంటాయి ఏదైనా గెలవడానికి ఓడిపోవడానికి. ప్రాబ్లం ఏంటంటే నేను గెలిచినా లాస్ట్కి 0నే వేస్తా, ఓడిపోతే అది ఆటోమేటిక్ 0నే అవుతుంది. అయినా కానీ ప్రతిసారి ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి మా డాడీ ఎక్కడ ఫ్రస్ట్రేట్ అయ్యి అంటే ఇంకా ఫుల్ సిచ్యువేషన్ ఖరాబ్ అయిపోతుంది ఇంట్లో.
అది నేను చూడలేను, అది తీసుకోలేను. సో నేను ప్రతిసారి ఇలా ఇంట్లో నుండి తప్పించుకొని వెళ్ళిపోతుండే. ఇట్లా అయితే బీటెక్ సెకండ్ ఇయర్లో, బీటెక్ ఫస్ట్ ఇయర్ మేము బస్సులో వెళ్ళాం, కాలేజ్ బస్సులో వెళ్ళాం. బీటెక్ సెకండ్ ఇయర్లో కాలేజ్ బస్ ఫీజు నాది, మా ఫ్రెండ్ది ప్రవీణ్ది. నేను ప్రవీణ్ కూడా సేమ్ కాలేజ్ తరుణ్ జాయిన్ అయ్యాను అని చెప్పేసి జాయిన్ అయినాం. అయితే నాది ప్రవీణ్ది బస్ ఫీజు మొత్తం నా డెప్స్కే వాడేసిండే. తర్వాత ఇద్దరం ఇంకా షేర్ ఆటోలో కాలేజ్కి వెళ్ళడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళడం. కరణ్ మా ఫ్రెండ్ ఉంటుండే, లక్డీకపూర్లో పిక్ చేసుకుంటుండే, మేము ఎంఎంటీఎస్కి లక్డీకపూర్ వెళ్ళి అట్లా తన బైక్ మీద వెళ్ళడం. ఇట్లా ఫుల్ నేను చేసుకున్న దానికి నాకు అయింది కానీ ప్రవీణ్ కూడా కష్టపడాల్సి వచ్చింది నా వల్ల. ఇట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ త్రూ వెళ్ళి రావడం, అట్లా ఒక 1 year కష్టపడాల్సి వచ్చింది. అండ్ ఆల్సో అదే టైంలో బీటెక్ సెకండ్ ఇయర్లో తరుణ్ ఇంకా ప్రవీణ్ కలిసి ఒక డీల్ చేసారు. ఆ డీల్ బిజినెస్ డీల్ ఏదో, దానిలో వచ్చిన 60-70K కూడా నాకే యూజ్ చేసారు మొత్తం. అండ్ ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయా ఏంటంటే, ప్రతిసారి అంటే విన్ అయినా ఈ విత్డ్రాల్ ఎందుకు తీయట్లే, ఒకసారి తీసి చూడాల్సింది కదా అంటే, బ్యాంక్ అకౌంట్కి వస్తుందో లేదో అని చూడాలంటే, అప్పుడులో 7 to 10 days పట్టేది అనుకుంటా విత్డ్రాల్కి. నేను ఎప్పుడు చేసిందే లేదు ఆ టైంలో, ఎప్పుడు చేసింది లేదు. నేను ప్రాక్టికల్ ఎప్పుడు చూడలేదు అసలు విత్డ్రాల్ నా బ్యాంక్ అకౌంట్కి. కానీ 7 to 10 days పట్టేది. అంత ఓపిక అస్సలు ఉండదు అడిక్ట్ అయినోడికి. విత్డ్రా చేస్తాడు, క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఉంటుంది. డిపాజిట్ అయితే వితిన్ సెకండ్స్ నీ బ్యాంక్ అకౌంట్ నుండి బెట్టింగ్ సైట్లో డిపాజిట్ అయిపోతుంది. అదే విత్డ్రాల్కి ఈ టైం ఏదైతే ఉందో దానిలో మళ్ళీ నీకు క్యాన్సిల్ ఆప్షన్ కూడా ఇస్తాడు. వాడు ప్రాసెసింగ్కి చాలా టైం తీసుకుంటాడు. ఆ ప్రాసెసింగ్ మధ్యలో నీకు క్యాన్సిల్ అనే ఆప్షన్ ఇస్తాడు. మ్యాక్సిమం బ్యాలెన్స్ 0 అయిపోయాక ఎవరైనా అలవాటు ఉన్నోడు క్యాన్సిల్ కొట్టేసి మళ్ళీ ఆడతాడు. ఎందుకంటే ఆడబుద్ధి అవుతుంది, కంట్రోల్ లేక ఆడిస్తాడు. అడిక్ట్ అయినోడు పరిస్థితి అయితే ఇది. అడిక్ట్ అవ్వనోడు తీస్తాడేమో, అది అవ్వచ్చు, కానీ అడిక్ట్ అయినోడు పరిస్థితి మాత్రం ఇదే ఉంటుంది. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు నా రిక్వెస్ట్, అసలు బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. ఎలా అయితే బెట్లో రిస్క్ని ఎంజాయ్ చేస్తున్నామో అట్లా మల్టిపుల్ టైమ్స్ లైఫ్ని రిస్క్ పెట్టాల్సి వస్తుంది. అది కామన్ అయిపోతుంది. ఆ రిస్క్ ఏదో ఒక రోజు లైఫ్ ఎండ్ చేసే స్టేజ్కి తేవచ్చు. సో అసలు ఈ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు.